ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలి అంటే 3 విషయాల మధ్య సమతుల్యం అవసరము. మొట్టమొదటిది హెల్త్. మన ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు. రెండవది రిలేషన్‌షిప్స్. అంటే మన ఫ్యామిలీతో రిలేషన్‌షిప్స్ కావచ్చు, లేదా మన ఫ్రెండ్స్‌తో రిలేషన్‌షిప్స్ కావచ్చు. మూడవది మనం ఉన్నటువంటి ప్రొఫెషన్. ఈ 3 బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. నేను మీకు మనస్ఫూర్తిగా మీ హెల్త్ బాగుండాలని, మీ రిలేషన్షిప్స్ బాగుండాలని ఈ 2024లో నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఇండస్ట్రీ గురించి మీకు విషెస్ చెప్పబోయే ముందు కొంత డీటెయిల్స్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. 2023లో ఉన్నటువంటి ట్రెండ్స్ ఏంటి? 2024లో ఈ సంవత్సరం మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు అనేది నేను మీకు వివరించి మన ఇండస్ట్రీ గురించి మీకు విషెస్ తెలియజేస్తాను. సో ఇప్పుడు మన ఇండస్ట్రీలో 2023లో ట్రెండ్ మనం గమనించినట్లయితే బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్స్లో సుమారు 30% డ్రాప్ అయింది, తగ్గింది. అలాగే హెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్లో 30% అంతకంటే ఎక్కువగా కూడా హెల్త్ ప్రొడక్ట్స్ సేల్ తగ్గింది. కానీ ప్రొడక్షన్ స్టేబుల్గా వచ్చింది. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, బ్రూడ్ స్టాకు 30% తగ్గింది, హెల్త్ ప్రొడక్ట్స్ 30 అంతకంటే ఎక్కువగా తగ్గింది. కానీ ప్రొడక్షన్ స్టేబుల్గా వచ్చింది. సో దీనికి గల కారణాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటిది బ్రూడ్ స్టాక్ తక్కువగా రావడం వల్ల హ్యాచరీస్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గించినాయి. షట్ డౌన్ ఆపరేషన్స్ ఎక్కువగా చేశారు. ఎక్కువ మంది ఎక్కువ రోజులు షట్ డౌన్కి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల జనరల్గా కొంచెం సర్వైవల్ పెరిగింది, అలాగే కొద్దిగా క్వాలిటీ కూడా పెరిగింది. సో హ్యాచరీలో సర్వైవల్ పెరగడం వల్ల మనకి బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్స్ తగ్గినప్పటికీ సరిపోయినటువంటి సీడ్ మనకి అందుబాటులో ఉంది. ఇక ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ఎందుకు తగ్గింది అంటే ఫార్మర్స్ చాలా కాషియస్గా ఉన్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ఫోకస్ ఉంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ఫోకస్ వల్ల ఏ ప్రోడక్ట్ అవసరమో వాటిని వాడారు, ఏ ప్రోడక్ట్ అవసరం లేదో వాటిని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా చేయడం వల్ల దాదాపు 30% మన ఇండస్ట్రీకి సేవ్ అయిందని అనుకోవచ్చు. సో అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే వాడారు, అనవసరమైన ప్రొడక్ట్స్ ఆపేశారు. దీనివల్ల మనకి సేల్ తగ్గింది. మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి రొయ్యల యొక్క యావరేజ్ కౌంట్ చూసినట్లయితే 2022లో 80 కౌంట్ రొయ్యలు మనం యావరేజ్గా ఎక్స్పోర్ట్ చేస్తే గత సంవత్సరం 2023లో మనం 60 కౌంట్ యావరేజ్గా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కొద్దిగా పెర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. ఇక వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే 2023లో వైట్ స్పాట్ వ్యాధి బాగా తీవ్రంగా ఉంది. ఆర్ఎంఎస్ వ్యాధి పెరిగింది. వైట్ ఫీకల్ ఉంది, కానీ ఈ రెండూ పెరిగినాయి. గత సంవత్సరం అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్తో పోల్చినప్పుడు వైట్ స్పాట్ వ్యాధి తీవ్రత బాగా పెరిగింది, మరియు రన్నింగ్ మోర్టాలిటీ కూడా 2023లో ఎక్కువగా రిపోర్ట్ అయింది. ఇక ఈహెచ్పి చూస్తే అది లేని పాండే లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్రూడ్ స్టాక్ విషయానికి వచ్చినట్లయితే కోనా బేకి మళ్ళా అప్రూవల్ వచ్చింది కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నుండి. టైగర్ బ్రూడ్ స్టాకు ఆర్జీసీఏ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ నుంచి 2 హ్యాచరీస్కి టైగర్ బ్రూడ్ స్టాక్ రావడం జరిగింది. ఇక ఇండికస్, పీనియస్ ఇండికస్ డెమాన్స్ట్రేషన్ను సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీని హార్వెస్టింగ్ మేళాకు కూడా మేము పర్సనల్గా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇండికస్ సక్సెస్ అని చెప్పుకోవాలి. ఇక కొన్ని బ్రూడ్ స్టాక్ కంపెనీస్ థాయిలాండ్ నుంచి కూడా మన ఇండియాకి బ్రూడ్ స్టాక్ పంపించడానికి అప్రూవల్ వచ్చింది. ఇక టైగర్ విషయానికి వచ్చినట్లయితే నా దగ్గర ఉన్న డేటా ప్రకారం సుమారు 1.2 బిలియన్ సీడ్ ఉత్పత్తి అయింది. అది కరెక్ట్ కావచ్చు లేదా తప్పు కావచ్చు, బట్ రఫ్ ఎస్టిమేషన్ ఇది. అందరూ కూడా పెద్ద కౌంటు అంటే 20 కౌంటు, 18 కౌంటు టైగర్ రొయ్యలు హార్వెస్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ బెటర్ ప్రైస్ లేక కొంత స్ట్రగుల్ అయ్యారు. ఇక నిజంగా స్కాంపీ మనల్ని నిరుత్సాహపరిచింది. నెల్లూరు జిల్లాలో స్టాక్ చేసినటువంటి చాలామంది ఫార్మర్సు 50% మాత్రమే సర్వైవల్ రావడం జరిగింది. తద్వారా వాళ్ళు నష్టపోయారు. ఇక డొమెస్టిక్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే మనం డొమెస్టిక్ మార్కెట్ ప్రమోషన్కి ఆ డైరెక్షన్లో వెళ్ళాము, కానీ మన మధ్య కోఆర్డినేషన్ లేదు. డిఫరెంట్ సంస్థల మధ్య కోఆర్డినేషన్ లేదని చెప్పుకోవాలి. ఇక గత సంవత్సరం ఓవరాల్గా మనం ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే చాలామంది ఫార్మర్స్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవాలి. ఇక 2024 ఎలా ఉండబోతుంది అనే జనరల్గా ప్రిడిక్షన్స్ చాలా సందర్భాల్లో రాంగ్ అవ్వచ్చు, మార్పులు రావచ్చు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తున్నాను. ఐ మే బీ రాంగ్, నేను తప్పు కావచ్చు కూడా. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2024 ఈ 2023 ఎలా ఉందో దాదాపు అలానే ఉండబోతుంది. నేను ఈ మాట మాట్లాడే ముందు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక పెద్దల్ని, అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కావచ్చు, గౌరవ అధ్యక్షులు కావచ్చు,
లేదా నిష్ణాతులైనటువంటి అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూర్చొని ఈవెన్ ఎక్స్‌పోర్టర్స్ దగ్గర, పెద్ద ఫార్మర్స్ దగ్గర, అందరి దగ్గర నేను మాట్లాడిన తర్వాత నాకు వచ్చినటువంటి గట్ ఫీలింగ్ ఏంటంటే 2024 కూడా గత సంవత్సరం లాగానే ఉండబోతుంది. మనకి ఈ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించి ఏ పాజిటివ్ క్లూ కూడా మనకి రాలేదు. సో ఇంతకు ముందు ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలా ఉండబోతుంది. ఈక్వెడార్ విషయానికి వచ్చినట్లయితే ఈక్వెడార్ ఇంకా స్ట్రాంగ్‌గా ప్రొడక్షన్ పెంచుకుంటూనే పోతుంది. సో మనలో కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈక్వెడార్ లాంటి కంట్రీల్లో ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా రోగం రావచ్చు, ఆ రోగం వస్తే ప్రొడక్షన్ తగ్గుద్ది, ప్రొడక్షన్ తగ్గితే మనకి మంచి రోజులు వస్తాయి. అంటే అవతల వాడు నాశనం అయిపోతే మనం బాగుపడాలనుకుంటున్నాం తప్పితే మనం బాగుపడడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏది నాకు కనిపించలేదు. ఇక మనకి కొత్త బ్రూడ్ స్టాక్ వస్తున్నాయి, వీటి మీద అన్సర్టనిటీ ఉంది. అంతకుముందు మనం తెచ్చుకున్నటువంటి బ్రూడ్ స్టాక్ కూడా ఏది కూడా సిగ్నిఫికెంట్గా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయినాయి. ఇక రాబోయే బ్రూడ్ స్టాక్ మీద కూడా అదే సందేహాలు మనకుంటాయి. ఈ వచ్చిన బ్రూడ్ స్టాక్ ఎలా ఉంటాయి అన్నది క్లారిటీ కూడా లేదు. ఇంకొకటి టైగర్కి వచ్చినట్లయితే టైగర్ ప్రొడక్షన్ 2024లో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎందువల్లంటే మనకి సీడ్ అవైలబిలిటీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎక్కువగా ఉంది, అంతా స్టెబిలైజ్ అయింది. ఇంపోర్టెడ్ బ్రూడ్ స్టాక్ కావచ్చు, ఆర్జీసీఏ కావచ్చు, లేదా మనకున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి బిఎంసీ కావచ్చు, వీటన్నిటి వల్ల మనకి సీడ్ అవైలబిలిటీ పెరుగుతుంది, షార్టేజ్ ఉండదు. అలాగే వెన్నామీలో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళు ఈ టైగర్ కల్చర్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి టైగర్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇక స్కాంపీ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మనకి ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం సర్వైవల్ రేట్స్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి స్కాంపీ నా సజెషన్ ఏంటంటే దయచేసి మోనోకల్చర్కి వెళ్ళవద్దు. అంటే మనకి ఎప్పటి వరకు అయితే క్లారిటీ వస్తుందో అప్పుడు వరకు మోనోకల్చర్కి వెళ్ళవద్దు, పాలీకల్చర్కి వెళ్ళండి. ఇది నా సజెషన్. సో ఎవరైనా సాహసం చేసి స్టాకింగ్ చేస్తే మోనోకల్చర్ చేయవచ్చు, దానిపై నాకు అభ్యంతరం లేదు. ఇక ఇండికస్ విషయానికి వచ్చినట్లయితే ఇండికస్లో మనకి కొంత అన్సర్టనిటీ ఉంది. ఆ అన్సర్టనిటీ ఏంటంటే ఒక్క సీబా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ వాళ్ళు తప్పితే సీడ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ప్రస్తుతానికి పర్మిషన్ లేదు. కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తారు, దాని నుంచి మనకి ఎంత ఉత్పత్తి వస్తుందన్న క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈ ఇయర్ ఇండికస్ కొద్దిగా పెరుగుతుంది, కొంతమంది ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఫార్మ్స్ పెరుగుతాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా ఇండికస్ కల్చర్కి మనం ఎక్స్పాన్షన్కి వెళ్ళవచ్చా లేదన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక డొమెస్టిక్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలి. ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్గా పనిచేస్తున్నారు, డిఫరెంట్ డైరెక్షన్స్లో పనిచేస్తున్నారు, ఈ విధంగా పనిచేస్తున్నారు. మనందరం కలిసి ఈ విధంగా పనిచేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మనకి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి మార్గం అది ఒక్కటే. సో ఈ మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ ఉన్నట్లయితే మనకి డొమెస్టిక్ మార్కెట్ నుంచి ఇండస్ట్రీకి కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫార్మర్ లెవెల్లో నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ వైట్ స్పాట్ వైరస్ ప్రివలెంట్గా ఉంది. నిన్న ఈరోజు కూడా మాకు వైట్ స్పాట్ వైరస్ పాజిటివ్ కేసులు వచ్చినాయి. కాబట్టి మనం బయోసెక్యూరిటీ లెవెల్స్ స్టెప్అప్ చేసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ఒక కన్ను పెట్టాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనం వాడేటువంటి ఇన్పుట్స్ తగ్గించుకోవటం కాదు, మనం వాడేటువంటి ఇన్పుట్స్ రైట్ ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకొని బెటర్ పెర్ఫార్మెన్స్ మనకి ఫోకస్ చేసినట్లయితే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇంకొక సంవత్సరం కూడా మనం ఇలాగే కష్ట నష్టాలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మనకి ఎవరో సపోర్ట్ చేస్తారని కానీ, ఏదో మెరకల్స్ జరుగుతాయి కానీ, ఏదో దేశంలో ఒక కొత్త రోగం వచ్చి ఆ దేశం కొలాప్స్ అయితే మనకు మార్కెట్ రేట్ వస్తాయని కానీ, ఇలాంటి ఊహాగానాలు మనం మనసులో పెట్టుకోకుండా మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని పెర్ఫార్మెన్స్ పెంచుకోవటం మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మైండ్లో పెట్టుకొని మన ఛానల్లో నా ఫోకస్ ఏంటంటే రైతులు తెలిసిన విషయాల వల్ల నష్టపోకూడదు. అందువల్ల ఏ విషయాల వల్ల రైతులు నష్టపోతున్నారు, వాటికి ఉన్నటువంటి సైంటిఫిక్గా మరియు ఎకనామికలీ వైబుల్ సొల్యూషన్స్ ఏంటి అనే దాని మీద మన ఫోకస్ ఉంటుంది. ఈ విషయాలను ఎక్కువగా రైతుల ద్వారానే తెలియజేసేటువంటి కార్యక్రమం చేపడతానని ఆశిస్తూ, సో నేను మనస్ఫూర్తిగా మీకు 2024లో ప్రొఫెషనల్గా కూడా సక్సెస్ రావాలని కోరుకుంటూ మనందరం కలిసి సమిష్టిగా ఈ గడ్డు కాలాన్ని అధిగమించి ముందుకెళ్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.